హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే దీపావళి రోజు మార్నింగ్ టు ఈవినింగ్ నా రొటీన్ వ్లాగ్ అండి. ఇవాళ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. ఇవాళ పెద్ద రెసిపీస్ అయితే నేనేం షేర్ చేయటం లేదు, కానీ ఇవాళ దీపావళి రోజు మేము దీపావళి ఎలా చేసుకున్నామో అదైతే మీకు చూపిస్తాను. అలానే ఇవాళ మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాము. అమ్మ ఎప్పుడు రారు పండగలకి, పిల్లలకు కూడా లీవులు కదా, రండి అని చెప్పారు. ఇంకా సరే ఇవాళ పోయేసి వచ్చేద్దాము అని ఇంకా బయలుదేరాము. నేను, పిల్లలు, మా వారైతే ఇంకా మా వారికి కూడా హాలిడేనే. ఇంక ఇక్కడ నాకు మా వారికి చిన్న గొడవ. నేను ముగ్గేస్తే ఇటు అటు తిరుగుతూ ఇంకా ముగ్గు తొక్కేశారు. మీరు తొక్కేశారు అంటే నేను ఆడ తొక్కాను, నువ్వు వేసిందే అలా వేసావు ముగ్గు, నేనేం తొక్కలేదు అంటున్నారు. ఇంకా సరే అనేసని ఇంకా మా వారితో గొడవ వేసుకొని ఇంకా సర్లే మీరు ఒప్పుకోరు అనేసని ఇంకా నేనైతే ఇంకా ఫ్రెష్ అవుదామని ఇంక ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాను. ఫస్ట్ అయితే బయటకు అడిగేసాము. పాప, నేను, మా వారు అయితే మా వారు కూడా ఇల్లు క్లీన్ చేయడంలో కొంచెం హెల్ప్ చేశారు. ఇంకా అందరం కలిసి ఇంట్లో బయట అంతా క్లీన్ చేసేసాము. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసాను. అమ్మ అయితే త్వరగా రండి అని చెప్పింది. ఇంక ఇంట్లో పని అంతా చేసుకునేసరికి ఇంకా 10 అయిపోయింది. మేము బయలుదేరిందే 10కి బయలుదేరాము. పొద్దున్నే లేసాం, కానీ ఎందుకో పనే ఈరోజు ఫినిష్ అవ్వలేదు. చేస్తూ ఉంటే వస్తానే ఉనింది. అంటే ముందు రోజు నైటు దేవుడికి సంబంధించిన పనులు ఏం చేసుకోలేదు. ఇంక ఇవాళే చేసుకున్నాను కాబట్టి కొంచెము లేట్ అయిపోయింది. ఇంకా సర్లే ఇంకా ఏముందిలే అర్జెంటు, ఇంకా అమ్మ వంట చేసి పెట్టేస్తుందిలే మధ్యాహ్నంకి, ఓపిక్గా ఇంట్లో పూజ చేసుకొనే వెళ్దాము అన్నట్టు ఇంకా నేనైతే ప్రశాంతంగా అయితే పని అయితే చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ వంటింట్లో ఇక్కడ స్టవ్ అంతా తుడిచేసి ఇంకా ప్రసాదం ఏదన్నా స్వీట్ ఏదన్నా అమ్మవారికి చేసి పెడదాము దీపావళి రోజు అన్నట్టు స్టవ్ అయితే తుడిచిపెట్టాను. ఇంకా బెల్లం పొంగల్ అయితే చేసి పెడదాం అనుకుంటున్నా. ఇంకా దేవుడు ఫోటోలు అలానే ఇంకా దీపాలు అవన్నీ అయితే ఇంకా క్లీన్ చేయాలి. ఈ లోపల ప్రసాదం ఉడుకుతూ ఉంటుంది అనేసని ఫస్ట్ అయితే ప్రసాదం చేసేద్దాము అనేసని ప్రసాదం అయితే బెల్లం పొంగల్కి అయితే ఒక టీ గ్లాసు రైస్ వేసాను. టీ గ్లాస్లో హాఫ్ కన్నా ఎక్కువ పెసరపప్పు వేసి కడిగి అయితే స్టవ్ పైన అయితే పెట్టేశాను. 1కి 5 లెక్కనైతే నీళ్ళైతే పోసి పెట్టాను బెల్లం పొంగల్కైతే. ఇంకిక్కడ మా వారికి పొద్దున్నే డ్యూటీ మార్నింగ్ షిఫ్ట్లు కదా, ఎప్పుడు 4:30కి అంతా డ్యూటీకి వెళ్ళిపోతారు. ఆడికి వెళ్ళడము 5కి 5:30కి అంతా టిఫిన్ తినేస్తారంట. ఇంకా పొద్దున్న లేచినప్పటి నుంచి ఆకలి అంటున్నారు. ఇంక అందుకే ఒక సైడు బెల్లం పొంగలికి పెట్టేశాను. ఇంక అట్లే ఇది పొంగల్ అయితే చేస్తున్నాను, ఉప్పు పొంగలి. చట్నీ అయితే చేసేద్దామని ఫస్ట్ అయితే రైస్ కడిగి పెట్టేశాను. పెసరపప్పు రైస్ కడిగేసి పెట్టుకున్నాను. ఇంకా అలానే పొంగలికి కూడా తిరగబజ్జేసి కుక్కర్లో రెడీగా అయితే పెట్టేశాను. ఇటు సైడు శనక్కాయ పప్పులు అయితే ఫ్రై చేస్తున్నాను చట్నీకి అయితే. ఇంకా పిల్లలు కూడా పొద్దున్నే లేసేశారు, 5కంతా లేపేశారు. మా వారికి అసలు ఇంట్లో ఉన్నా కూడా లీవ్ రోజు కూడా ఇంకా రోజు మార్నింగ్ 4కంతా లేసే అలవాటు కదా, ఇంకా నిద్ర పట్టలేదని 4కే లేసేశారు. ఇంకా మమ్మల్ని లేపి లేపి లాస్ట్కి మేమైతే 5కి అలా లేసాము. పిల్లలు నేనైతే లీవే కదా అని అంటే లేయండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోవాలంటే త్వరగా లేచి రెడీ అవ్వండి అనేసని ఇంక మా వారు ఇంకా అరిచేసరికి ఇంకా మేము లేచి ముగ్గురం కూర్చొని ఇంకా పనులు ఇలా అయితే చేస్తున్నాము. ఇంక వాళ్ళు పొద్దున్న లేసేశారు కాబట్టి ఇంక వాళ్ళకి ఆకలి అంటున్నారని నేను ఇటు సైడ్ అయితే బెల్లం పొంగల్ చేస్తూ అటు సైడ్ అయితే చట్నీకి అయితే ఫ్రై చేసి పెట్టేశాను. ఇంకా పొంగల్ కూడా స్టవ్ పైన అయితే పెట్టేశాను. ఇంకా అది విజిల్ వస్తే పిల్లలకి మా వారికి పెట్టేద్దాంలే, నేను ఓపిక్గా పూజ చేసుకుందాము అని అనుకుంటున్నా. ఇంకా పొంగల్ కూడా విజిల్ అయితే వచ్చేసింది. ఇంకా అదైతే తీసి పక్కన పెట్టేశాను. ఇంకా ఇక్కడ అయితే నేను చట్నీ అయితే వేస్తున్నాను. ఇంకా అది ఆవిరి వచ్చే లోపల చట్నీ అయితే తిరగబాత పెట్టాను. అలానే మిక్సీకి అయితే వేస్తున్నాను చట్నీ అయితే. ఇంక నేను ఒక సైడు దేవుడి సామాన్లు తోముతూ ఇటు సైడ్ అయితే ఇంకా వీళ్ళకి టిఫిన్ అయితే చేస్తున్నాను. ఈరోజు ఓపిక్గా చేసుకుందాము అంటే ఇంకా మా వారికి ఆకలి అనేసి అని అంటున్నారని ఇంకా పొంగల్ చేసేసి చట్నీ అయితే చేస్తున్నాను.
ఇంకా వాళ్ళకైతే టిఫిన్ అయితే హాల్లో పెట్టేశాను, తినండి మీరు, నేను ఇంకా పూజ స్టార్ట్ చేసుకోవాలి, ఇప్పటికే 9 అయిపోయింది, నేను ఎప్పుడు చేసేది అని ఇంకా అంటున్నాను. సర్లే నువ్వు వెళ్ళి నీ పని చేసుకో, మేము వేసుకొని తింటాంలే అని చెప్పారు. ఇంకా సరే వాళ్ళకి తెలియదని చెప్పి ఇంకా నేను ముగ్గురికి అయితే పొంగల్ అయితే ఓపెన్ చేసి మొత్తం ఒకసారి కలిపి ఇంకా వాళ్ళ ముగ్గురికి అయితే ఇలా వేసి ఇచ్చేసాను. పొంగల్ అయితే బాగుండిందంట, పొంగల్ అయితే వాళ్ళకి బాగా నచ్చిందంట. ఇంకా అందుకనేసనే ఇదైతే ఎక్కువ రిస్క్ అవ్వదు అన్నట్టు పొంగల్ అయితే చేసేసాను, కొంచెం ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనేసని. ఇక్కడ బెల్లం పొంగలి కూడా రెడీ అయిపోయింది. ఇంకా నేతిలో అయితే జీడిపప్పు, ఎండు ద్రాక్ష, బాదం పప్పులు అయితే నెయ్యిలో వేయించి ఇంకా పొంగల్లోకి అయితే పోసేసి ఇంకా మొత్తం ఒకసారి బాగా కలిపేశాను. ఇంక ఇటు సైడ్ అయితే నేను దీపాలన్నీ కడిగేశాను, అలానే దేవుడు ఫోటోలు కూడా బాగా తుడిచి అయితే పెట్టేశాను. ఇంకా వాటికంతా గంధం బొట్లు పెట్టి ఇంకా పూజ గదిలో పెట్టి ఇంకా పూజ చేసుకోవడమే పని అయితే ఆల్మోస్ట్ అయిపోవస్తుంది. దీపాలకి, దేవుడి పటాలకి అయితే బొట్లు అయితే పెట్టేసి అన్నీ తీసుకొని వెళ్ళి పూజ గదిలో అయితే పెట్టేసి ఇంకా నైవేద్యంగా చేసిన బెల్లం పొంగల్ కూడా వేసుకొని వచ్చి దేవుడి దగ్గర అయితే పెట్టేశాను. మా అమ్మ అయితే టిఫిన్కే వస్తాము అనేసని, టిఫిన్ చేస్తాను మీరు ఇంటికి వచ్చేయండి అనేసని ఇంకా పిలుస్తుంది. లేదు మా వాళ్ళు తినేసారులే, ఇంకా నేను కూడా లేట్ అయిపోతుంది అనేసని వాళ్ళకి టిఫిన్ చేసి పెట్టేశాను. మేము మధ్యాహ్నం భోజనానికి వస్తాం కానీ టిఫిన్కి రామ్లే అని ఫోన్ చేసి అయితే చెప్పేశాను. మీరు టిఫిన్కి వస్తారు కదా అని మేము వెయిట్ చేస్తున్నాము తినకుండా అనేసని. ఇంకా అమ్మ అయితే ఫోన్ చేసింది, లేదులేమ్మా మేము తినేసే వస్తాము, మీరు తినేయండి అని చెప్పి ఇంకా 9కి 9:30కి అలా అయితే ఇంకా అమ్మ వాళ్ళకైతే చెప్పేశాను. ఇంకా నేనైతే పూజకి ప్రసాదం అయితే తీసుకొని వెళ్ళి ఇంకా పూజ గదిలో అయితే పెట్టేశాను. నేను తులసమ్మ దగ్గర అలానే పూజ గదిలో దేవుళ్ళ దగ్గర అయితే ప్రసాదం అయితే పెట్టేశాను. ఇంకా ఫస్ట్ అయితే ఇంట్లో అయితే పూజ చేసుకుంటున్నాను. ఇంట్లో పూజ అయిపోయాక ఇంకా తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే చేసేసి ఇంకా నేను కూడా తినేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతాము. ఇవాళ దీపావళి కదా అనేసని నేను కొబ్బరికాయ కూడా తెప్పించి పెట్టుకున్నాను, ఇంట్లో టెంకాయ కొట్టి హారతిద్దామనేసని. నేనైతే ఆదివారం రోజు చేసుకున్నాను దీపావళి అయితే. చాలామంది అయితే సోమవారం చేసుకున్నారు దీపావళి అయితే. నేను ఎప్పుడు గౌరీ అమ్మకి వ్రతం చేస్తాం కదా, అదే నోములు నోసుకుంటాం కదా, అది మేము మామూలుగా మధ్యాహ్నం పెడితే మధ్యాహ్నమే చేసుకునేస్తాము. ఈసారి కొంచెం లేట్గా పెట్టింది, 3కి అలా పెట్టిందన్నారు. ఇంకా అందుకనే సోమవారం మధ్యాహ్నం పైన పెడుతుందని చెప్పారు. ఇంకా మేము కూడా ఆ రోజే చేసుకునేసాము. అంటే నైట్ ఉండే రోజే మేము ఎప్పుడు నోములు నోసుకుంటాము. కొందరు మార్నింగ్ 10 దాకా ఉంటుందని చెప్పారని 10 గంటల లోపల చేసుకున్నారు మంగళవారం పొద్దున్నైతే. మేమైతే ఎప్పుడు నైట్ ఉండే రోజే చేసుకుంటాం కాబట్టి అమావాస్య, అందుకనే మేము సోమవారమే చేసుకునేసాము ఈవినింగ్కి అలా అయితే. ఇంకా అందుకే ఇవాళ దీపావళి అయితే చేసుకున్నాము ఆదివారం రోజైతే. ఇంకా నేను కూడా మా ఊర్లో స్వామిని అడిగితే సోమవారమే చేసుకోండి అని చెప్పారు. దీపావళి ఆదివారము, సోమవారం వచ్చి నోములు అని చెప్పారు. ఇంకా అందుకే మేము కూడా అలానే చేసుకునేసాము. ఇంకా మా చెట్లు అయితే ఈ మధ్య రోజు అయితే పూలు కాస్తుంటాయి. నాకైతే ఇన్ని రోజులకి నాకు బాగా ఆనందంగా ఉంది. ఎప్పుడు పూలే కాసేది లేదు తెచ్చి పెట్టినప్పటి నుంచి అయితే. నేను వైట్ కలర్ది ఒకటి, ఇలా పింక్ కలర్ది ఒకటి అయితే రోజా చెట్లు అయితే పెట్టాను. అవైతే అసలు ముందున్న ఇంట్లో అయితే ఎండ తగలటమే లేదా, బాల్కనీలో పెట్టున్నాను, సరిగ్గానే పూలు కాయకుండా ఉన్నింది. ఇప్పుడు కొంచెం ఓపెన్ ప్లేస్ కాబట్టి ప్రతిరోజు ఒక పువ్వు అయితే కాస్తూ ఉంది.
ఇంకా రోజు ఆ పూలను చూసుకుంటూ నీళ్ళు పోసుకుంటూ అయితే కొంచెం హ్యాపీగా ఆనందంగా అయితే ఫీల్ అవుతున్నాము మేమైతే. ఇంకా అందరం అయితే పూజ చేసుకొని బయలుదేరేసాము. ఇంకా నేను కూడా తినేసి ఇంకా పిల్లల్ని ఇద్దరిని అయితే మా వారితో బండిలో ఎక్కించేసాను. నేనైతే ఆటోలో వెళ్ళిపోయాను అమ్మ వాళ్ళ ఇంటికైతే. ఇంకా అక్కడ వ్లాగ్ అయితే ఏం తీయలేదండి. ఇంకా అడిగిపోవడం ఇంకా తెలిసిన విషయమే కదా. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి పోతే ఇంకా మనము రెస్ట్లో ఉంటాం కాబట్టి ఇంకా నేను అక్కడైతే వ్లాగ్ ఏం తీయలేదు. ఇంకా మళ్ళీ ఈవినింగ్కి 6కి అలా అయితే బయలుదేరాము అమ్మ దగ్గర నుంచి అయితే. ఇంకా దీపావళి కదా, ఇంట్లో దీపాలు పెట్టుకోవాలి అనేసి మేమైతే వచ్చేసాము ఇంటికైతే. ఇంకా రాగానే నేను ఒకసారి మళ్ళీ స్నానం చేసుకొని ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను. ఈవినింగ్ పూజ అయితే అసలు వానండి, తిరుపతిలో దీపాలు పెట్టడానికి కూడా అసలు గ్యాపే ఇవ్వనంటుంది. అంతలా వాన అయితే పడతా ఉంది. ఇంకా కొంచెం హెల్త్గా ఉండాలి అనేసి ఇంక ఇప్పుడైతే దీపాలు పెడదామని రెడీ చేసుకుంటున్నాము నేను మా పాప అయితే. కొన్ని ఫోటోలు కూడా తీసుకున్నాంలేండి. ఆల్రెడీ మీరు రీల్ చూసుంటారనుకుంటా. దీపావళి రోజు తీసిన రీల్ని మరుసటి రోజు అయితే నేను అప్లోడ్ చేశాను. ఆల్రెడీ చూసేసి ఉంటారు. పెట్టి కూడా ఒక 3-4 డేస్ కూడా అయిపోతూ ఉంది ఆ రీల్ షేర్ చేసి కూడా. ఇంక ఇంట్లో పూజ అయిపోయాక ఇంకా మామూలుగా తులసమ్మ దగ్గర ఎలా దీపం పెడతానో అలానే దీపం పెట్టాను. అసలు నాకు దీపం పెట్టాలంటే బయట పోయి అంత భయం వేసింది. ఫుల్ మా వీధిలో అయితే అసలు గ్యాపే ఇవ్వనంటున్నారు. టపాసులు పేల్చే పనే. అసలు మాకైతే బయట వచ్చి కాకరొద్దులన్నా కాల్చుకుందాము అని అంటే అసలు అంత భయంకరంగా కాలుస్తున్నారు. మా ఇంటి మిద్దె పైన కూడా వచ్చి పడిపోతున్నాయి. బయట ఉండాలంటేనే భయం వేసింది అసలు దీపావళి రోజైతే. ఇంకా ఎలానో దీపాలు అయితే పెట్టే వరకు అయితే మేము కొంతసేపు అట్లా బయట పోయి ఉన్నాం. కానీ అసలు ఒక్క నిమిషం బయట ఉండాలన్నా భయం వేసింది. నేను పోయానో లేదో ఎవరో రాకెట్ పెట్టారు, అది వచ్చి నా ముందరే వచ్చి పడింది. ఇంకా అంతే దెబ్బకి ఇంకా భయపడిపోయి దీపాలు పెట్టేశాక మేమైతే ఇంకా ఇంట్లో వచ్చి తలుపులు వేసుకొని గమ్మునే కూర్చునేసాము. నేనైతే ఆ సౌండ్ వినలేక చెవుల్లో దూది పెట్టుకునేసాను. నన్ను చూసి మా పాప కూడా పెట్టుకునేసింది. అసలు నేనన్నా ఇంకా దీపాలు పెట్టాలి అనేసి ధైర్యం చేసుకొనైనా బయట వచ్చాను. కానీ మా పాప అయితే అసలు బయటే రానని చెప్పేసింది. ఇంకా రావే దీపాలు పెడదువు అనేసి ఇంకా పిలుచుకొని వచ్చాను. అసలు గాలికి మామూలు ప్రమిదలతో పెట్టిన దీపాలు అయితే అసలు వెలగనే లేదు. ఇంక ఇవి మీషోలో పెట్టాను కదా, ఇంక వీటినైతే తీసుకెళ్ళి ఇంకా ఇంటి ముందర బోసిగా ఉండడం ఇష్టం లేక ఇవైతే పెట్టాను. మళ్ళీ బయటంతా అయితే నేను కొన్ని, మా పాప కొన్ని అయితే పెట్టింది. అసలు ఇప్పుడు ఏదో కొంచెం నిల్చుండది వాన అయితే. అసలు ఫుల్ వానండి పొద్దున్నుంచి అయితే. వానలో కూడా కాలుస్తూనే ఉన్నారు అసలు టపాసులు అయితే గ్యాపే లేదు. ఎంత ఓపికగా కాలుస్తున్నారు. నాకు భయమని నేను ఇట్లా చెప్తున్నాను అనుకోండి. ఇష్టం ఉండే వాళ్ళకి అదంతా పెద్ద ఇదేం కాదు. మా డింపులు మా వారు తెచ్చిన టపాసులన్నీ కూడా ఖాళీ చేసేసాడు. తను కూడా మార్నింగ్ మేము పూజ చేసుకునేటప్పుడు తనైతే కాల్చేశాడు. ఇంకా కాకరొత్తులు ఇవైతే ఉన్నాయి. ఈవినింగ్ టైం కాల్చేటివి మాత్రమే ఉన్నాయి. అవి కాలుద్దామన్నా అసలు బయట అసలు ఉండను కాలేదు. ఇంకా నేను కొన్ని పెట్టాను. లస్త దగ్గర అయితే కొన్ని అయితే పెట్టించాను. మ్యాక్సిమం నేనే ఇవి పెట్టుకున్నాను అనుకున్నాను. కానీ మా ఇంటి ముందర ఉండేవాళ్ళు, మా కిందింటి అక్క వాళ్ళు అందరూ అయితే మ్యాక్సిమం ఈ దీపాలే పెట్టున్నారండి. నేను ఇవి పెడుతున్నానే ప్రమిదలతో పెట్టుంటే బాగున్నే అనేసి అనుకుంటే లాస్ట్కి చూస్తే అందరూ ఈ దీపాలే పెట్టారు. అసలు గాలి అసలు దీపాలు అయితే వెలగటం లేదు. అందరూ ఇవే ఎక్కువ మంది అయితే ఇదే ప్రిఫర్ చేస్తున్నారు ఈ దీపాలని అయితే. ఇవైతే కొంచెం దీపావళి రోజు కలగా ఉంటుందని మ్యాక్సిమం అందరూ అయితే ఇవే అయితే పెట్టుకున్నారు. ఇంకా మా లస్త అయితే నేను రాను బయటకు మమ్మీ,
టపాసులు భయంకరంగా కాలుస్తున్నారు. నేనైతే రాను, నువ్వు కావాలంటే కాల్చుకోబో అని చెప్పి ఇంకా తనైతే వెళ్ళిపోయింది. రావే కొంచెం కాలుద్దాము, ఫోటోలు కూడా తీసుకోవచ్చు కదా అంటే నాకైతే వద్దు నేను రాను అని చెప్పి తనైతే వెళ్ళిపోయింది. ఇంక ఈ దీపాలతో అయితే ఇంటి ముందరైతే ఇలా అయితే అలంకరించాను. ఈ దీపావళి రోజైతే మా డే అయితే ఇలా గడిచిందండి. మీరు ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేసి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్ అండి.